నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ దిగ్విజయంగా ముగిసిన అయుత చండీ యాగం నేడు వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కేసీఆర్ ప్రత్యేక పూజలు 9 నగరాలు 27 పట్టణ వాటికలు అద్భుత నగరిగా అమరావతి ప్రపంచ ప్రసిద్ధ నిపుణులతో డిజైన్ల రూపకల్పన ఆంధ్రప్రదేశ్లో జపాన్ పెట్టుబడులు నేడు చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకోనున్న టొయామా గవర్నర్ బృందం నేడు హైదరాబాద్ రానున్న సత్యనాదెళ్ల చంద్రబాబుతో భేటీ టీ హబ్ సందర్శించనున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ ఐఎస్ ప్రభావిత యువకులపై కొనసాగుతున్న విచారణ అంతర్జాలం ద్వారానే ఆకర్షితులైనట్లు వెల్లడి సామాజిక మాధ్యమాలపై సైబరాబాద్ పోలీసుల నిఘా ఢిల్లీ క్రికెట్ సంఘం అవినీతి వ్యవహారంలో కొత్త మలుపు జైట్లీ పేరును పేర్కొనని త్రిసభ్య కమిటీ తప్పుడు ఆరోపణలపై కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలన్న భాజపా దేశంలో సరికొత్త డిజిటల్ శకానికి నాంది పలికిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 4G సేవలకు శ్రీకారం ఏప్రిల్ కల్లా అందరికీ అందుబాటులోకి తెస్తామని వెల్లడి లోక కళ్యాణం విశ్వశాంతిని కాంక్షిస్తూ తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే మహోన్నత ఆశయంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తలపెట్టిన అయుత చండీ మహాయాగం సుసంపన్నమైంది శృంగేరి పీఠం ఆధ్వర్యంలో 9 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ఋత్విజులు అత్యంత నియమనిష్టలతో మహాక్రతువును దిగ్విజయం చేశారు వేద మంత్రాల ఘోషతో ఎర్రవల్లి క్షేత్రం మారుమోగింది నేడు వేములవాడ వెళ్లనున్న కేసీఆర్ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు జనశ్రేయస్సే ఆశయమైతే లోకంలోని శక్తులన్నీ విజయ సాధనకు రథసారథులవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తలపెట్టిన అయుతచండీ మహాయాగం నిరూపించింది మెదక్ జిల్లా ఎర్రవల్లి క్షేత్రంలో 5 రోజుల పాటు సాగిన ఈ మహాక్రతువు దిగ్విజయమైంది వందలాది మంది ఋత్విజులు వేద పండితులతో కలిసి కేసీఆర్ ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టారు శృంగేరి పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థస్వామి మార్గదర్శనంలో పకడ్బందీ ప్రణాళిక వ్యూహాత్మక అమలుతో అయుతచండీ యాగం పరిపూర్ణమైంది శృంగేరి పీఠాధిపతి పంపిన వేద పండితులు నరహరి సుబ్రహ్మణ్య భట్టు పర్యవేక్షణలో తంగిరాల శివకుమార శర్మ పురాణం మహేశ్వర శర్మ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గోపీకృష్ణ శర్మ పణిశశాంక శర్మలు అయుతచండీ యాగాన్ని నిర్వహించారు 9 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 2000 మందికి పైగా ఋత్విజులు వేద పండితులు ఈ మహాక్రతువులో భాగస్వామ్యమయ్యారు చిన్నజీయర్ స్వామి స్వరూపానంద స్వామి పరిపూర్ణానంద స్వామి సహా పీఠాధిపతులు జగద్గురులు మహాపండితులు అయుతచండీ యాగంలో పాలు పంచుకున్నారు అయుతచండీ యాగానికి వేదికగా నిలిచిన ఎర్రవల్లి వేదమంత్రాల ఘోషతో మారుమోగింది ఆధ్యాత్మిక శోభతో కాంతులీనింది కేసీఆర్ దంపతులు ఋత్విజులు వేద పండితులు అమ్మవారికి ప్రీతిపాత్రమైన దుస్తుల్ని రోజుకో రంగులో ధరించి యాగంలో పాల్గొన్నారు మొదటి రోజు పసుపు రెండో రోజు గులాబీ మూడో రోజు ధవళవర్ణం 4వ రోజు ఎరుపు 5వ రోజు మళ్లీ పసుపు రంగు దుస్తుల్లో చండీమాతను కొలిచారు అయుత మహాచండీ యాగంలో భాగంగా మొదటి 4 రోజుల్లో 10,000 సప్తశతి పారాయణాలు 1 కోటి నవార్ణ మంత్ర జపాలు చేశారు ప్రతిరోజు నవావరణ పూజ చతుషష్ఠి యోగిని దేవతల పూజ దీప సహిత బలి కల్పోక్త పూజ అవతారాలు నిర్వహించారు ప్రతిరోజు ధార్మిక ప్రవచనాలు కీర్తనలు హరికథలతో ఆధ్యాత్మిక భావాన్ని చాటారు యాగం చివరి రోజున అగ్ని ప్రతిష్ఠ చేసి 101 హోమగుండాలను వెలిగించి 70 లక్షల ఆహుతులతో 10 లక్షల నవార్ణ మంత్రాలతో ఆజ్యహోమం అంగ ఆవరణ పీఠదేవతలకు ఆజ్యహోమం తర్పణం చేశారు కీలకమైన సపరివార అయుతచండీ యాగం నిర్వహించారు మంగళహారతి మహాపూర్ణాహుతితో యాగం పరిసమాప్తి అయింది మనఃపూర్వకముగా ఇక్కడికి చేరుకున్నటువంటి ఋత్వికులు మాత్రమే కాదు భక్తులు కూడా చక్కగా స్తోత్రాలు చేసినారు పఠించినారు దర్శించినారు చాలా గొప్పగా ఈ కార్యక్రమం జరిగినది ఆ భగవతి రాజరాజేశ్వరి పరిపూర్ణానుగ్రహం కొరకై చేసినటువంటిది ఇది వైయక్తికం కాదు ఇది లోకాలన్నీ కూడా క్షేమంగా ఉండేందుకోసమే చేసినటువంటిది ఈ 5 రోజులు ఈ మహాయాగాన్ని సుసంపన్నం చేయడానికి పని చేసినటువంటి ప్రతి కార్యకర్త పాదములకు నమస్కరించి ప్రతి ఒక్కరికి నమస్కరించి నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనం నిర్వహించింది ఒక మహాయాగం శృంగేరికి వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నప్పుడు వారు స్వయంగా సెలవిచ్చారు చంద్రశేఖరరావు గారు పెద్ద సాహసమే చేశారు పరిపూర్ణం అవుతుంది చిన్న చితగా ఆటంకం వస్తే మనసు చిన్నబుచ్చుకోవద్దు కొనసాగండి నా దీవెన ఉంది అని చెప్పారు వారి దీవెన ఫలించి ఈ రోజు యాగం సుసంపన్నమైంది
ఐతచండీ మహాయాగానికి విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు, సాధారణ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంచనాలు మించి యాగ ప్రాంగణానికి జనం పోటెత్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు భక్తులకు భోజనాలు, ప్రసాదాలు, కుంకుమార్చనలో మహిళలకు చీరలు అందజేశారు. అమ్మవారి దయతో ఐతచండీ మహాయాగం సుసంపన్నమైందని యాగకర్త కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రం సిద్ధించిందని, ప్రజల మోములపై చిరునవ్వు వెలసిల్లేలా చండీమాత కృప ఉండాలని ఆకాంక్షించారు. జల సంకల్పం నెరవేరితే ఐతచండీ యాగాన్ని నిర్వహిస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇది ఎవరి ఒక్కరి శ్రేయస్సు కోసం చేసినటువంటి కాదు. లోక కళ్యాణం, విశ్వశాంతి, విశేషించి 100 సంవత్సరాలు దుఃఖపడి ఇటీవలనే విముక్తమై ప్రగతి వైపు అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి ఈ యాగాన్ని నిర్వహించడం జరిగింది. ఐతచండీ యాగాన్ని నిర్విఘ్నంగా నిర్వహించిన శృంగేరి పండితులు, ఋత్విజులు, బ్రాహ్మణులను కేసీఆర్ సన్మానించారు. త్వరలోనే సకుటుంబ సమేతంగా శృంగేరి వెళ్లి పీఠాధిపతి ఆశీస్సులు తీసుకుంటానని వెల్లడించారు. విద్య, వ్యవసాయం, పౌర సేవా విభాగాల్లో మెరుగైన సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేయనుంది. సాఫ్ట్వేర్ దిగ్గజ మైక్రోసాఫ్ట్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. సమాచార సేకరణ, విశ్లేషణ, ముందస్తు అంచనాల కోసం అజూర్ మెషిన్ లెర్నింగ్ ల్యాబ్ సదుపాయాన్ని ఏపీ సర్కార్ వినియోగించుకోనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఇవాళ భేటీ కానున్నారు. వివిధ విభాగాల్లో ఇప్పటికే ఈ పాలనకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య, వ్యవసాయం, పౌరసేవా విభాగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించేందుకు కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ అంశాల్లో సాంకేతిక సహకారం కోసం మైక్రోసాఫ్ట్ సంస్థతో నేడు ఒప్పందం కుదుర్చుకోనుంది. దీని ప్రకారం వివిధ రంగాల్లో సమాచార సేకరణ, విశ్లేషణ, పథకాల ముందస్తు అంచనాల రూపకల్పన వంటి అంశాల్లో మైక్రోసాఫ్ట్ తోడ్పాటు అందించనుంది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ రూపొందించిన అజూర్ మెషిన్ లెర్నింగ్ అండ్ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ల్యాబ్ విధానాన్ని ప్రభుత్వం వినియోగించుకోనుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇవాళ భేటీ అవుతారు. రాష్ట్రాన్ని ఐటీ హబ్గా మార్చే అంశంతో పాటు మైక్రోసాఫ్ట్ కార్యాలయం ఏర్పాటుపైన సత్యనాదెళ్లతో ముఖ్యమంత్రి చర్చిస్తారని సమాచారం. వ్యవసాయం, విద్యారంగాల్లో పౌరసేవల్లో మరింత సమర్థంగా పనిచేయడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలక అధికారులకు క్లౌడ్ టెక్నాలజీ మరికొన్ని అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది. మైక్రోసాఫ్ట్ అందించే అజూర్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ అండ్ పవర్ బి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పాఠశాలల్లో ఎదురవుతున్న డ్రాపౌట్ సమస్యకు తగిన పరిష్కారం లభించనుంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచేందుకు ఉన్న అవకాశాలను మైక్రోసాఫ్ట్ సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించుకునే వీలు కలగనుంది. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టెక్నాలజీ కేంద్రమైన టీ హబ్ను ఇవాళ మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈఓ సత్యనాదెళ్ల సందర్శించనున్నారు. టీ హబ్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఇవాళ ఉదయం 9:30 గంటలకు సత్యనాదెళ్ల ముచ్చటించనున్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ అధికారులతోనూ ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ సంస్థల మధ్య అవగాహనకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. గతేడాది సెప్టెంబర్లో హైదరాబాద్కు వచ్చిన సత్యనాదెళ్ల ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ ఏడాది మే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో సత్యనాదెళ్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలకు సంబంధించి చర్చ జరిగింది. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకు ఆయన హైదరాబాద్లోని టీ హబ్ను సందర్శించనున్నారు. సత్యనాదెళ్ల సందర్శన కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను టీ హబ్ విశేషంగా ఆకర్షించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టుబడి అవకాశాలను అందుకోవాలన్న చంద్రబాబు పిలుపునకు జపాన్ పారిశ్రామికవేత్తల నుంచి సానుకూల స్పందన వస్తోంది. రాజధానిలో పెట్టుబడుల అవకాశాలపై అధ్యయనం చేసేందుకు విజయవాడ చేరుకున్న జపాన్ బృందం ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు చేసుకోనుంది. తుళ్లూరు ప్రాంతంలోనూ పర్యటించనుంది. ఆంధ్రప్రదేశ్లో జపాన్ పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ మేరకు ఒప్పందాలు చేసుకోవడానికి టొయామా గవర్నర్ తకకాజు ఈషీ నేతృత్వంలో 19 మంది సభ్యులతో కూడిన బృందం ఆదివారం విజయవాడ చేరుకుంది. ఏపీలో పర్యాటకం, మత్స్య పరిశ్రమ, ఫార్మా తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తకకాజు బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో నేడు పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనుందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంబంపాటి రామ్మోహన్ రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్యాంపు కార్యాలయంలో ఈ బృందం సమావేశం కానుంది. టొయామా గవర్నర్ గౌరవార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం విందు ఇవ్వనున్నారు. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో జపాన్ బృందం పర్యటించనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత టొయామా గవర్నర్ తకకాజు ఈషీ నేతృత్వంలో తుళ్లూరు ప్రాంతం చేరుకుని రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని సందర్శిస్తుంది. ఇప్పటికే జపాన్ ప్రతినిధుల బృందం ఒకటి ముందస్తుగా తుళ్లూరులో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించి వెళ్లింది.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అద్భుత నగరంగా నిర్మించేలా ప్రణాళికలు సిద్దమవుతున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 9 నగరాలు 27 పట్టణ వాటికలు కలిగిన కొత్త రాజధానిని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరిపాలనా భవనాల కోసం ప్రపంచంలో ప్రసిద్ధ నిపుణులతో డిజైన్లు తయారు చేయించినట్లు శ్రీకాంత్ వెల్లడించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపు వారి కోరిక ప్రకారమే జరుగుతుందని తెలిపారు. 75% ఆఫ్ ది రాజధానిలో రైతులందరికీ కూడా ఆల్మోస్ట్ 500 స్క్వేర్ మీటర్స్ అబోవే ఉన్నారు అందరూ కూడా. సో మెజారిటీ రైతులు పెద్ద ప్లాట్ సైజులు వచ్చేవాళ్ళే ఉన్నారు. చిన్న ప్లాట్ సైజులు ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ తక్కువ ఉన్నారు. మ్యాక్సిమం ఒక 5-6 సైజెస్ ఉండొచ్చు. ఆ సైజులతో పాటు మనకి వాళ్ళ దగ్గర నుంచి ఆప్షన్స్ తీసుకుని అప్పుడు ముందుకెళ్తాం. తెలంగాణలో శీతల గాలులు ఉధృతంగా వీస్తున్నాయి. ఇవి మరో 4 రోజులు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్నాయి. సాధారణం కన్నా 5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్, ఖమ్మంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతాల్లో రాత్రిపూట సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువ, పగటిపూట 2 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత కారణంగా వరంగల్ జిల్లాలో 2 ప్రాణాలు కోల్పోయారు. వేకువజాము, సాయంత్రం సమయంలో వీస్తున్న చలిగాలులకు భాగ్యనగర వాసులు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. రాత్రి సమయంలో ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది చలి తీవ్రతను తట్టుకునేందుకు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సిరియా బయలుదేరి నాగ్పూర్లో ఉగ్రవాద నిరోధక బృందానికి పట్టుబడ్డ 3 హైదరాబాద్ యువకులు అబ్దుల్లా బాసిత్, మాస్ హసన్ ఫారూక్ హుస్సేన్ అంతర్జాలం ద్వారానే ప్రేరణ పొందినట్టు తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో తమ సిరియా పర్యటన వెనుక మధ్యవర్తులు ఎవరూ లేరని, కేవలం సామాజిక మాధ్యమం ద్వారానే ప్రభావితమై ఉగ్ర బాట పట్టినట్లు వీరు వెల్లడించారు. ఈ 3 యువకులపై ఇదివరకు బైండోవర్ కేసులు నమోదయ్యాయి. మరోసారి అదే నేరం చేసినందున మళ్లీ ఏం చేయాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పాకిస్తాన్కు చెందిన కొందరితో పరిచయం ఏర్పడిందని, వారిచ్చిన భరోసాతోనే సరిహద్దులు దాటాలనే ఆలోచన వచ్చిందని విచారణలో వీరు వెల్లడించినట్లు సమాచారం. శనివారం రాత్రి ఈ 3 యువకులను హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు వీరిని విచారిస్తున్నారు. వీరిపై కేసులు నమోదు చేయాలా లేదా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలివేయాలా అన్న విషయంపై పోలీసులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదానికి సానుభూతి పరులు పెరుగుతున్న వేళ దాన్ని నియంత్రించే పనిలో తెలంగాణ పోలీసులు తలమునకలయ్యారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతలో ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్న మూకల ఆట కట్టించేందుకు తమ అమ్ముల పొదిలో అమూల్యమైన సాంకేతిక అస్త్రాన్ని చేర్చుకున్నారు. నిరంతరం నిఘా ఉంచి యువత తప్పుదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపిస్తున్న సామాజిక మాధ్యమాలపై సైబరాబాద్ పోలీసులు నిరంతర నిఘా ఉంచనున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమ ఖాతాలపై నిఘా విస్తరిస్తున్నారు. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన కొత్త సాఫ్ట్వేర్ సహకారంతో 4 కోట్ల సామాజిక మాధ్యమ ఖాతాలపై పోలీసులు నిఘా పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. యువతను తమ వైపు ఆకర్షించడానికి ఉగ్రవాద సంస్థలు ఈ మాధ్యమాలనే ప్రచార సాధనాలుగా వినియోగిస్తున్నందున సైబరాబాద్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయా ఖాతాలను వడపోసే ప్రక్రియ పకడ్బందీగా చేపడుతున్నారు. నిఘా ఏర్పాటు చేయాల్సిన అంశానికి సంబంధించిన పదాలను ముందుగానే కంప్యూటర్కు అనుసంధానం చేస్తారు. ఈ క్రమంలో వాటిలో ఓపెన్ గా చాట్ చేసే ఖాతాలో ఆయా పదాలు కనిపిస్తే వెంటనే సాఫ్ట్వేర్ గుర్తించి ఆ ఖాతాను పట్టేస్తుంది. తద్వారా ఖాతాదారు సాగించే సంభాషణల పూర్తి సారాన్ని తెరపై సాక్షాత్కరింపజేస్తుంది. ఒకవేళ ఉగ్రవాదం దిశగా ప్రేరేపించే సంభాషణలున్నట్టు గుర్తిస్తే ఈ ప్రక్రియ పరిశీలించే సిబ్బంది అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియను వినియోగిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీసులు 4 కోట్ల ఖాతాలపై ఏకకాలంలో నిఘా ఉంచే పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగతంగా సంభాషించే వారిని ఈ నిఘా పరిధిలోకి తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంప్యూటర్లో ఏ అంశానికి సంబంధించిన పదాలను అనుసంధానం చేయాలనేది ఉన్నతాధికారుల సూచన మేరకే ఉంటుంది. ఉగ్ర భావజాలానికి ఆకర్షితులై సంభాషణలు సాగించే వారిని ఈ నిఘా ద్వారా ముందుగానే గుర్తించి కౌన్సిలింగ్ ద్వారా ముప్పు తప్పించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారు తమ రాష్ట్రాల్లో అభివృద్ది, ఉపాధి కార్యక్రమాల కోసం పెట్టుబడులు పెట్టాలని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. రవీంద్ర భారతిలో జరిగిన నాటా సేవా డేస్ ముగింపు వేడుకలకు నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కవులు, కళాకారులను సత్కరించారు. తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో మంచి ప్రతిభ కనబర్చిన ఇంటర్ విద్యార్థులకు 10,000 రూపాయల చెక్కులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. నాటా తమ సేవలను తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తరించాలని నాయిని సూచించారు. కొత్తగా తెలంగాణ అయింది, ఆంధ్ర అయింది,
రెండు రాష్ట్రాలకు మీరేమైనా కొద్ది ప్రాజెక్టులు ఏమైనా తీసుకొచ్చి చేస్తే ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అటువంటి కార్యక్రమాలు ఏమైనా చెయ్యాలని చెప్పని అంటే అందరితోటి కాదు, ఇక్కడ డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏమైనా సాహసం చేస్తే మన తెలుగు వాళ్ళు ఇక్కడ కూడా బాగుపడే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేందుకు ఎంఎంటీఎస్ రైలు రెండో దశ ప్రాజెక్టుకు వచ్చే కేంద్ర బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు కేటాయించేలా కృషి చేస్తానని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన భాజపా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సన్నాహక సమావేశానికి దత్తాత్రేయ హాజరయ్యారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమన్న ఆయన అందుకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెదేపా భాజపా కూటమి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే అభివృద్ది పథకాలకు నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని దత్తాత్రేయ తెలిపారు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కార్యక్రమాన్ని తప్పకుండా ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్ లో కనీసం 200 కోట్ల రూపాయలైనా వాటి నిధులు కేటాయించమని నేను సురేష్ బాబు గారిని అడుగుతాను. అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రాముఖ్యత ఇచ్చి నిధులు వెంటనే విడుదల చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా 2715 ప్రత్యేక బస్సుల్ని నడపాలని తెలంగాణ ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. జనవరి మొదటి వారం చివరి నుంచి బస్సులను నడపాలని నిర్ణయించింది. సుమారు 2 వారాల పాటు ఇవి రాకపోకలు సాగిస్తాయి. డిమాండ్ మేరకు అవసరమైతే అదనపు బస్సులను కూడా నడిపేందుకు అధికారులు ప్రణాళికలను సిద్దం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు కొన్ని బస్సులను రిజర్వ్లో పెట్టారు. ప్రత్యేక బస్సులను పూర్తిగా తెలంగాణ జిల్లాల్లోనే నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణారావు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ఆర్టీసీ బస్సులను ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ నడుపుతుందని తెలిపారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు 500 బస్సుల్ని అందజేస్తామన్నారు. కరీంనగర్ జిల్లా రామగుండంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ నిర్మించే 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్థలంలో ముందస్తు పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులకు శంకుస్థాపన చేసిన ఎన్టీపీసీ దక్షిణ ప్రాంత కార్యనిర్వహణ సంచాలకులు వెంకటేశ్వర్ ప్రాజెక్టు నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 10 కోట్ల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణం, భవనాలు, ట్రాన్స్ఫార్మర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఎన్టీపీసీ దక్షిణ ప్రాంత కార్యనిర్వహణ సంచాలకుడు వెంకటేశ్వర్ చెప్పారు. నల్గొండ జిల్లా దామరచెర్లలో నిర్మించనున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా మానవ హక్కుల వేదిక ప్రజల్లో అవగాహన కార్యక్రమం చేపట్టింది. దామరచెర్ల మండలం కళ్లేపల్లి, తిమ్మాపురం, మోదుగులకుంటె తండాలో సంస్థ కార్యకర్తలు గ్రామస్తులకు విద్యుత్ ప్లాంట్ వల్ల తలెత్తే ఇబ్బందులను వివరించారు. విద్యుత్ ప్లాంట్ కోసం భూములను లాక్కోవడంతో పాటు అక్కడి నుంచి వెలువడే కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ప్రభుత్వం తలపెట్టిన యాదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మానవ హక్కుల వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. వాహనాలపై అతి వేగంగా వెళ్లే యువతను నియంత్రించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, స్నేహితులపై ఉందని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో తెలంగాణ పర్యాటక శాఖ స్కై కింగ్ సంస్థ నిర్వహించిన యూత్ అగెనెస్ట్ స్పీడ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యువత వాహనాలపై వెళ్లేటప్పుడు తమను నమ్ముకున్న తల్లిదండ్రులు ఇంటి వద్ద ఉన్నారన్న విషయాన్ని మరవకూడదని సూచించారు. ఫేస్బుక్ చెప్పే మాటలే కాకుండా తల్లిదండ్రులు, ట్రాఫిక్ పోలీసులు చెప్పే మాటలు వినాలని కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటి సనా, బుల్లితెర నటి సమీరా చెప్పారు. రోజు రోజుకు మరి ట్రాఫిక్ పెరిగిన కొద్దీ, జనాభా పెరిగిన కొద్దీ ప్రమాదాలకు గురి అవుతున్నారు. ప్రమాదానికి గురి అయ్యేటువంటి పిల్లలను చూస్తే మనం 18-20 సంవత్సరాల లోపు, 16-17 సంవత్సరాల లోపు పిల్లలే ఎక్కువ ప్రమాదానికి గురి అవుతున్నారు. మరి తల్లిదండ్రులు కూడా మా పిల్లలకి కారు కొనిచ్చినాం, మోటార్ సైకిల్ కొనిచ్చినాం, వాడు మంచిగా ఉపయోగిస్తాను అనుకోవడం కరెక్ట్ కాదు. మరి మోటార్ సైకిల్ ఎక్కితే ఏ ప్రమాదం ఉంటుంది, కారు ఎక్కితే ప్రమాదం ఉంటుంది, ఏ రకంగా స్పీడ్ పోవాలనేది వాళ్లకు నేర్పిస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవాల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగా, ఈత పోటీలను నిర్వహించారు. సాగర తీరం ప్రకృతి చికిత్సాలయం సహకారంతో బీచ్ రోడ్డు వద్ద చేపట్టిన యోగా పోటీలను విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. పోటీల్లో జిల్లాకు చెందిన యువతీ యువకులు, మహిళలు పాల్గొని యోగాసనాలతో అందరినీ ఆకట్టుకున్నారు. సాగర తీరంలోని జీవీఎంసీ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈత పోటీల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఢిల్లీ క్రికెట్ సంఘం నిధుల దుర్వినియోగం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ డీడీసీఏ నిర్వహణ బాధ్యతలు చూసిన కాలంలో భారీగా నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆమ్ ఆద్మీ ఆరోపించగా, సాక్షాత్తు ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన విచారణలో మాత్రం ఎక్కడా ఆయన పేరు ప్రస్తావనకు రాలేదు. జైట్లీపై అనవసరంగా అభియోగాలు మోపిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని భాజపా డిమాండ్ చేస్తోంది. తప్పేమీ లేకపోతే దర్యాప్తు నుంచి జైట్లీ ఎందుకు తప్పించుకుని పారిపోతున్నారని ఆప్ ప్రశ్నిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వ నిఘా విభాగం ముఖ్య కార్యదర్శి చేతన్ సింగ్ నేతృత్వంలోని త్రిసభ్య సంఘం డీడీసీఏ వ్యవహారంపై 227 పుటల నివేదిక సిద్దం చేయగా, దీనిలో ఎక్కడా జైట్లీ పేరు ప్రస్తావించలేదు. అయితే తీవ్ర స్థాయిలో వచ్చిన ఆరోపణల దృష్ట్యా బీసీసీఐ ఈ క్రికెట్ సంఘాన్ని వెంటనే సస్పెండ్ చేయాలని త్రిసభ్య సంఘం అభిప్రాయపడింది. రిలయన్స్ జియో రూపంలో దేశంలో సరికొత్త డిజిటల్ శకానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ నాంది పలికింది. మొబైల్పై అత్యధిక వేగంతో డేటా బదిలీకి వీలు కల్పించే 4G సేవలను రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ రిలయన్స్ జియో శ్రీకారం చుట్టింది. రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీ 83వ జయంత్యుత్సవం దీనికి వేదికైంది. నవీ ముంబైలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ప్రస్తుతం రిలయన్స్ ఉద్యోగులకు మాత్రమే పరిమితం కానున్న ఈ సేవలు ఏప్రిల్ కల్లా అందరికీ అందుబాటులోకి రానున్నాయి. జీవితమే డిజిటలైజ్ అవుతున్న తరుణంలో జీవన శైలిని సమూలంగా మార్చే సేవలను రిలయన్స్ జియో ద్వారా అందుబాటులోకి తెస్తున్నట్టు ముఖేష్ అంబానీ ప్రకటించారు. అంతర్జాలం, మొబైల్ బ్రాడ్బ్యాండ్ వినియోగంలో ప్రస్తుతం మన దేశం 150వ స్థానంలో ఉండగా, జియో ప్రారంభంతో భవిష్యత్తులో తొలి 10 స్థానాలకు చేరుతుందని ముఖేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. I have no doubt that with the launch of Jio, India's rank will go up from 150th to among the top 10 in the world in the next few years. I want you to take home 5 things today. First, digital life. Second, connected intelligence. Third, simple, smart and secure. Fourth, Jio together. And fifth, Jio life is beautiful. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో చందాదారులుగా ఉన్న ఉద్యోగులు తమ ఖాతా నుంచి సొమ్మును ఉపసంహరించుకునేందుకు మరింత సులభతరమైన విధానం అందుబాటులోకి రానుంది. సొమ్ము ఉపసంహరణకు యజమాని ఆమోదం అవసరం లేకుండా చేయాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి ఆన్లైన్ ద్వారా నేరుగా ఈపీఎఫ్ఓకు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. గతంలో పనిచేసిన సంస్థ మూతపడినా, మరేదైనా కారణాలతో మునుపటి యజమానిని సంప్రదించలేని పరిస్థితులు ఎదురైనా పీఎఫ్ ఉపసంహరణ కష్టాలు రెట్టింపయ్యేవి. ఇలాంటి ఇబ్బందుల నుంచి కొత్త నిబంధనలు ఉద్యోగిని గట్టెక్కించనున్నాయి. భారత ప్రధాని మోదీ బహూకరించిన తలపాగా ధరించి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన మనవరాలి పెళ్లి వేడుకలో ఆకట్టుకున్నారు. పాక్ ఆకస్మిక పర్యటన సందర్భంగా షరీఫ్కు గులాబీ రంగు రాజస్థానీ తలపాగాను మోదీ బహుమతిగా ఇచ్చారు. మనవరాలి పెళ్లిలో మోదీ ఇచ్చిన తలపాగా ధరించడం షరీఫ్కు పొరుగుదేశం పట్ల ఉన్న నిబద్దత తెలియజేయడమే కాకుండా ఆ కానుకకు ఎంత విలువ ఇస్తున్నారో అర్థమవుతుందని పాక్ అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 88 ఏళ్ల పాటు పార్లమెంట్ భవనం పురాతనమవడం సహా ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు లేనందున అధునాతన సాంకేతిక వస్తువులతో కొత్త భవనం నిర్మించాలని లోక్సభ సభాపతి సుమిత్రా మహాజన్ ప్రతిపాదించారు. ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించాలని కోరుతూ పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడుకు లేఖ రాసిన ఆమె భవన నిర్మాణంపై 2 ప్రత్యామ్నాయాలు సూచించారు. ప్రస్తుత పార్లమెంట్ ప్రాంగణంలోనే మరో భవనం కట్టాలని లేదా రాజ్పథ్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో కొత్తగా నిర్మించాలని సిఫారసు చేశారు. ఇటీవల కార్యకలాపాలు, సిబ్బంది, సందర్శకుల సంఖ్య భారీగా పెరిగినందున ప్రస్తుత భవనం ఏమాత్రం సరిపోవటం లేదని సుమిత్రా మహాజన్ వివరించారు. 2026 నాటికి లోక్సభ సభ్యుల సంఖ్య మరింత పెరగొచ్చన్న ఆమె మొదటి శ్రేణి వారసత్వ కట్టడంగా గుర్తించిన పార్లమెంట్ భవనాన్ని విస్తరించడం, మరమ్మతులు చేయడంలో అనేక పరిమితులు ఉన్నాయని గుర్తు చేశారు. కొత్త పార్లమెంట్ నిర్మాణ ఆవశ్యకతకు మరికొన్ని కారణాలు పేర్కొన్న సుమిత్ర, రాజ్పథ్ వద్ద నూతన భవనం నిర్మిస్తే పాత, కొత్త సమావేశ మందిరాల్ని అనుసంధానిస్తూ సొరంగ మార్గం నిర్మించాలని సిఫారసు చేశారు. ఈ లేఖపై పట్టణాభివృద్ది శాఖ ఓ దస్త్రం రూపొందించి మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లిందని సమాచారం.
వివాదాస్పద ఏక సంతాన విధానాన్ని చైనా ఆదివారం అధికారికంగా రద్దు చేసింది. జనవరి 1 నుంచి రెండో బిడ్డకు జన్మనివ్వటానికి దంపతులకు మార్గం సుగమం చేసింది. ఈ మేరకు ప్రతిపాదిత చట్టానికి చైనా పార్లమెంట్లోని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్థాయీ సంఘం ఆమోదముద్ర వేసింది. 3.5 దశాబ్దాల క్రితం జనాభా తగ్గించేందుకు ఏక సంతాన విధానాన్ని చైనా ప్రవేశపెట్టింది. ఒకే బిడ్డ నిర్ణయంతో కలుగుతున్న నష్టంపై చైనా పాలకవర్గం సుదీర్ఘ మంతనాలు జరిపింది. రాబోయే కాలంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చోపచర్చలు జరిపి వెనక్కు తగ్గడమే మేలని భావించింది. జనాభా వృద్ధిని సమతౌల్యం చేసేందుకు ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రకటించింది. నూతన విధానం జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.